విష్ణు కూడా ఇష్టం లేని పెళ్ళే చేసుకున్నాడు కానీ అవతల వాళ్ళు అల్ట్రా రిచ్ కావడం, అమ్మాయి డిసిప్లైన్గా ఉండడం, దీనివల్ల క్షమించాడు మోహన్ బాబు. ఫస్ట్లో మోహన్ బాబు వాళ్ళ ఫ్యామిలీతో అంతా కూడా మాట్లాడుకుని ఉన్నా. ఎందుకంటే దాదాపు 1 మంత్కి ముందు నుంచి వీళ్ళందరికి ఇంట్లో తెలిసిన భార్యతో సహా ఈయనకి చెప్పలేదు, దాచిపెట్టారు. ఎందుకంటే ఈయన చండశాస్త్రుడు కదా, ఎక్కడ ఇబ్బందులు పెడతాడని. ఎందుకంటే లక్ష్మి విషయంలో జరిగాయి. లక్ష్మి కూడా ముందు ఒకరిని లవ్ చేసినప్పుడు ఈయన వెళ్ళి దాన్ని ఏదో ఇది చేసి మొత్తానికి అమ్మాయిని వాళ్ళిద్దరిని కూడా తీసి పక్కకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో మోహన్ బాబు మీద ఇది అయితే ఉంటుంది. ఏదైనా తరాల మధ్య ప్రతి ఫ్యామిలీలో జనరేషన్ గ్యాప్ ఉంటుంది. మనకి మన పేరెంట్స్కి ఉంటుంది, మనకి మన పిల్లలకి ఉంటుంది, వాళ్ళకి వాళ్ళ పిల్లలకి ఉంటుంది. ఈ తరాల గ్యాప్, జనరేషన్ గ్యాప్ అనేది ఎవరి ఫ్యామిలీలో కామన్. ఆస్తులు ఉన్న ఫ్యామిలీలో ఇంకా ఎక్కువ సమస్యలు ఉంటాయి. సో అలాగా వీళ్ళిద్దరి మధ్య ఇదైంది. ఇది ఇంటి వరకే ఉండి పరిష్కరించుకుంటే ఒక పద్ధతి, కానీ అది పరిష్కరించుకోలేని స్థాయికి వెళ్ళిపోయింది. ఎందుకంటే మనోజ్ కూడా వెరీ స్ట్రాంగ్ క్యారెక్టరు, వాళ్ళ నాన్న నుంచి వచ్చిన క్వాలిటీస్లో అది ఒకటి ఉన్నట్టుంది. అబ్బాయి కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం అది లేదు. అబ్బాయి ఓపెన్ పోరాటం మొదలు పెట్టేశాడు. దాంతో మోహన్ బాబు కూడా తప్పలేదు, ఓపెన్ అయిపోయారు, కేసులు పెట్టుకునే స్థాయికి వెళ్ళిపోయారు. పోలీసులు పిలిచి వీళ్ళకి వార్నింగ్లు ఇవ్వడం ఇది జరిగింది. ఇదంతా తెలంగాణలో డ్రామా జరిగితే ఈ డ్రామా షిఫ్ట్ అయింది ఇప్పుడు అక్కడికి. ఎందుకంటే వాళ్ళ మోహన్ బాబుకు ఉండే మేజర్ బిజినెస్లో మోహన్ బాబు యూనివర్సిటీ నెంబర్ 1 అనమాట. దానికి ఆయన ఛాన్సలర్ కూడా. సో ఇప్పుడు అక్కడ ఏమైంది, మనోజ్ అక్కడ ప్రతి ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో ఏవో చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి. సో అలాగా వాళ్ళ యూనివర్సిటీలో ఉంటే ఈ అబ్బాయి దాన్ని పెద్దది చేసి చూపిస్తున్నాడు. మనోజ్ వెళ్ళి ఆ యూనివర్సిటీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని రకరకాలుగా ఇంకా అక్కడ గొడవలు చేయడం మొదలుపెట్టాడు. మొన్న సంక్రాంతి కూడా అక్కడికి వెళ్ళి పెద్ద ఇష్యూ చేశాడు. పోలీస్ కేసులు పెట్టుకున్నారు ఒకరి మీద ఒకరు. చంద్రగిరి పోలీస్ స్టేషన్లో మోహన్ బాబు కంప్లైంట్ ఇచ్చాడు. కలెక్టర్కి ఇక్కడ తన ఇంట్లో ఉన్నాడు ఖాళీ చేయమని ఇక్కడ కలెక్టర్కి ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక 2 పరిణామాలు చోటు చేసుకున్నాయి. 2 కూడా కాంట్రాస్ట్ పరిణామాలు. ఒకటేంటంటే అక్కడున్న ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో పిల్లలు చదువుతుంటారు కదా, వాళ్ళు బయట నుంచి అంతా చదువుతుంటారు. వాళ్ళందరికీ అక్కడ హాస్టల్స్ లేవు కాబట్టి ప్రైవేట్ హాస్టల్స్ పెట్టారు చుట్టూరు. ఈ ప్రైవేట్ హాస్టల్స్లో ఉంటారు, వాళ్ళు ఉండి చదువుకొని వస్తుంటారు. ఈ ప్రైవేట్ హాస్టల్లో భోజనం సరిగా లేదని, డబ్బులు ఎక్కువ వసూలు చేస్తున్నారని ఇలాంటివి కూడా మనోజ్ కంప్లైంట్ చేశారు. ఇప్పుడు అక్కడ దాదాపు 39 హాస్టల్ల ఓనర్స్ అసోసియేషన్ ఉంది. ఆ ఓనర్స్ అసోసియేషన్ తరపున సాయినాథ్ అనే వ్యక్తి అప్పీల్ చేస్తూ మనోజ్కి ఒక అప్పీల్ చేశాడు. అరే బాబు, నువ్వు మా కడుపు కొట్టకు, మేము బాగానే ఉన్నాం, మా స్టూడెంట్లకు ఎవరికి మా మీద కంప్లైంట్ లేవు, ఉంటే వాళ్ళు చూసుకుంటారు, నువ్వు ఎంటర్ కావద్దు, నువ్వు దీన్ని పెంట చేస్తున్నావు, అట్లాగే మాకు సమస్యలు ఉన్నాయని కూడా నువ్వు మాట్లాడుతున్నావు. మాకు సమస్యలు ఉంటే మేము మోహన్ బాబు దృష్టికి, విష్ణు దృష్టికి తీసుకెళ్తాము, ఎప్పుడు చాలాసార్లు తీసుకెళ్ళాము, వాళ్ళు పరిష్కరిస్తున్నారు. కాబట్టి మా మధ్య లేని ఇష్యూలు ఉంటాయి, వాటిని మేము పరిష్కరించుకుంటాం. కానీ నువ్వు వచ్చి దాన్ని పెంచి పెద్దది చేసి గొడవ చేస్తున్నావు, అది చేయకు అని వాళ్ళొక విజ్ఞప్తి చేస్తూ లెటర్ రాశారు. అట్లాగే అక్కడ అది రంగంపేట అనే ఏరియాలో ఉంటుంది అన్నమాట. తిరుపతి నుంచి బాకరపేట పోయే రూట్లో రంగంపేట అనే దగ్గర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉంటాయి. అక్కడ రంగంపేట సర్పంచి ఆయన ఎర్రయ్య, ఆయన పేరు, ఆ ఎర్రయ్య కూడా ప్రకటించాడు. ఆయన కూడా ఇదే, మా కడుపు కొట్టగరా బాబు, నువ్వు మేమేదో హాయిగా ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూట్స్ ఉన్న వల్లే మా ఏరియాలో ల్యాండ్ వాల్యూస్ పెరిగినాయి, రకరకాల షాపులు అవి వచ్చి కమర్షియలైజ్ అయింది. కమర్షియలైజ్ అవ్వడం వల్ల మంచి రోడ్లు పడ్డాయి, హాయిగా ఉన్నాం మేము, దానివల్ల మా అందరికీ హెల్ప్ అయింది. అట్లాగే మాకేమైనా సమస్యలు వచ్చినా మోహన్ బాబు దగ్గరికి, విష్ణు దగ్గరికి పోతే మాకు హెల్ప్ చేస్తున్నారు. నువ్వు వచ్చి దాన్ని ఇప్పుడు డిస్టర్బ్ చేసి నువ్వు నీ పర్సనల్ అజెండా కోసం మా అందరిని ఇబ్బంది పెడుతున్నావు అని ఎర్రయ్య అనే సర్పంచ్ కూడా ఇచ్చాడు. అయితే ఇదంతా మోహన్ బాబే చేయిస్తున్నాడు అని చెప్పి మనోజ్ ఏం చేశాడంటే, తనకు అనుకూలమైన కొంతమంది హాస్టల్ వాళ్ళని ఆర్గనైజ్ చేసి, విద్యార్థులను ఆర్గనైజ్ చేసి మోహన్ బాబు యూనివర్సిటీ మీద డైరెక్ట్గా చంద్రబాబుకి, లోకేష్కి, డిస్ట్రిక్ట్ కలెక్టర్కి కంప్లైంట్ ఇప్పించాడు. అది కూడా హాస్టల్ ఓనర్స్ అసోసియేషన్ పేరుతో వెళ్ళారు. ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ కూడా దీని మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఆల్రెడీ మోహన్ బాబు, చంద్రబాబు మొన్నటి వరకు జగన్తో ఉన్నాడు. ఇప్పుడు గవర్నమెంట్ మారగానే చంద్రబాబు వెళ్ళిపోయి చంద్రబాబు కటౌట్లంతా మొన్న సంక్రాంతికి పెట్టడం అవన్నీ చూస్తున్నాం. ఈ సందర్భంగా ఇటు మనోజ్ కూడా నారావారిపల్లి, చంద్రబాబు వాళ్ళ నేటివ్ విలేజ్, ఆ విలేజ్లో నారా లోకేష్ అంటే
వెళ్ళి 25 నిమిషాలు మాట్లాడొచ్చాడు. సో ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా అంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆయా యూనివర్సిటీ మీద ఎవరు పట్టు సాధించాలి. ఆల్రెడీ ఆ యూనివర్సిటీ మోహన్ బాబు, విష్ణు కంట్రోల్‌లో ఉంది. దాన్ని దెబ్బ కొట్టాలనేది మనోజ్ వ్యూహంగా కనిపిస్తుంది. దాన్ని దెబ్బ కొట్టాలంటే అక్కడేదో అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పి దాన్ని నెగెటివ్ ప్రాపగండా చేయాలి. నెగెటివ్ ప్రాపగండా చేస్తే యూనివర్సిటీకి బ్యాడ్ నేమ్ వస్తది. దాని మీద వాళ్ళ బిజినెస్ దెబ్బతింటది. స్టూడెంట్లు రావడానికి భయపడతారు. పేరెంట్స్ ఎప్పుడు గొడవల్లో ఉంది మనకెందుకు అనుకుంటారు. అవును సార్. సో ఇది అక్కడ కూడా ఇప్పుడు బౌన్సర్లు దిగేసి 2 రకాల బౌన్సర్లు ఇటుపక్క ఇతనికేమో అక్కడ కొంత స్టూడెంట్‌లో ఫాలోయింగ్ అయితే ఉంది. మనోజ్ కూడా. లోకల్‌గా కూడా ఫాలోయింగ్ ఉంది తిరుపతిలో. సో వీళ్ళందరిని ఎంటేసుకొని ఒక 4, 500 మందిని ఎంటేసుకొని ఇతనెళ్ళాడు. అక్కడ బౌన్సర్‌లను దించి వాళ్ళు అక్కడేది ఉన్నారు. మధ్యలో మీడియా ఎంటర్ అయితే వీళ్ళని ఎంటర్ కానీయకుండా చూసుకుంటున్నారు. ఇలాగ అక్కడ రభస అయింది. అంటే 2 ఒక రాష్ట్రంలో చాలదు డ్రామా అని చెప్పి 2 రాష్ట్రాలకు విస్తరించి అదేదో అంటారు కదా! అంటే చలం కొటేషన్ ఉంది. కృష్ణశాస్త్రి బాధ ప్రపంచ బాధ, ప్రపంచ బాధ శ్రీశ్రీ బాధ అని. అలాగే మోహన్ బాబు ఫ్యామిలీ గొడవ ప్రపంచం గొడవలాగా చేసేస్తున్నారు. ఇది ఏమైనా ఇలాగైతే సాల్వ్ కాదు. వాళ్ళిద్దరూ పరిష్కరించుకోవాలి తప్ప దీన్ని చేయకూడదు. రెండోది కాలేజీలో ఏమైనా ఇష్యూస్ ఉంటే చంద్రబాబు దాని మీద విచారణ జరిపించబోతున్నాడు అంటున్నారు. ఖచ్చితంగా అక్కడ ఎందుకంటే 20,000 ఫీజు వసూలు చేస్తున్నారు. ఫుడ్ అక్కడే తినాలని చెప్తున్నారు. ఇట్లాంటి కంప్లెయింట్స్ గతంలో కూడా వచ్చాయి.